నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది పిఎస్ డైలీ రీల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే శనివారం, శని జయంతి, అంతేకాకుండా అమావాస్య కూడా కాబట్టి ఇంకా పొద్దున్నే అయితే అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. రేపు బియ్యం పెట్టిందనమాట. మా చిన్నమ్మ వాళ్ళు పెళ్ళికి వెళ్ళిన అనమాట. ఇంకా అక్కడైతే బియ్యం పెడితే రేపు అవి కూడా ఉడకబెట్టేద్దాం అనుకున్నా. కాకపోతే ఇంకా రేపు అమావాస్య తర్వాత మూడం పడుతుంది అని అన్నారనమాట. మంచి రోజులు అయితే లేవంట. ఇంకా అందుకనే అదైతే క్యాన్సిల్ అయిపోయింది. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 4 అయ్యిందనమాట. 4:10 అయ్యింది. ఇంకా ఇప్పటి నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈరోజు సాటర్డే బ్లాగ్ కాబట్టి ఇంకా నాది అంటే ఈవినింగ్ టు నైట్ 10 వరకు అయితే ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట. ఇంకా ప్రజెంట్ అయితే మా పిల్లలు అయితే ఆట ఆడుతున్నారు. సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతాయా అని ఎదురు చూస్తున్నా అనమాట 1000 కళ్ళతోన. పొద్దునైతే పూజ అయితే ఇలా అయితే చేసుకున్నా. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఏడుకొండల స్వామికి అయితే తులసిమాల నిండగా అయితే సమర్పించుకున్న. పువ్వు కూడా కింద పడ్డది. ఇక్కడ చూసినారా, మల్లె పువ్వు అయితే ఇక్కడ పెట్టినా అనమాట. కింద పడ్డది అంటే నా మనసులోని కోరిక నెరవేరుతుంది అన్నమాట. అసలు ఈ మధ్య అయితే మా పిల్లలు అయితే ఫోన్ ఇస్తే కానీ టీవీ కానీ పెడితే కానీ ఏ పని చేయట్లేదు. ఏ పని కాదు, అసలు మాటనే వినట్లేదన్నమాట. వాళ్ళ టార్చర్కి హెడేక్ వస్తుందన్నమాట. అసలు మళ్ళీ అందులోనూ తలస్నానము, పెళ్ళిళ్ళని, ఫంక్షన్లని, అక్కడని ఇక్కడని ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల విపరీతమైన హెడేకు. అందులోనూ మా పిల్లల టార్చర్కి ఇంకా హెడేక్ అనమాట. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ ఫుల్ మొగులు కూడా అయింది, చూపిస్తుంది చూడండి. మా సైడ్ అయితే వర్షానికి ముందు ఫోన్ కింద పడి అంటే వర్షం వస్తుంటుంది కదా, ఇంకా మోడం అంటారు. అంటే అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ మోడం అంటారు, ఇక్కడ సైడ్ ఏమో మొగులు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. టైం అయితే 4 అయిందనమాట. ఎంత బాగుందంటే వెదర్ చాలా. ఈ సైడ్ ఏమో కొంచెం ఎండ కొడుతుంది, ఈ సైడ్ ఏమో మొత్తం చీకటి కొడుతుంది. అట్లా కనిపిస్తుంది కానీ బయటికి మాత్రము ఓ సైడ్ ఏమో ఫుల్ ఎండ కొడుతుంది, ఓ సైడ్ ఏమో ఫుల్ వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇల్లు ఉడ్చాలి, గిన్నెలు తోమాలి, బట్టలు మడకలు చేయాలి. మళ్ళీ అడ్డయ్య ఫోన్ వీడియో తీస్తుంటే అవన్నీ చూపించుకుంటూ చేస్తా, లేదనుకోండి నార్మల్గా. సైకిల్ ఉంది, దానికోసం వీళ్ళ తంటాలు. ఆల్రెడీ ఆ సైకిల్ని కూడా అతలాకుతలం చేసేసిండ్రు అనమాట. తాకిస్తా ఈ వ్లాగ్ తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చెప్పడం మర్చిపోయినా అనమాట. ఇప్పుడే 900 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిండ్రు అనమాట. ఈ ఛానల్ పెట్టి కరెక్ట్గా ఈ రోజుకి 7 నెలల 15 రోజులు అయితే అవుతుందన్నమాట. ఇంకా నేను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 5 ఇయర్స్ దాటిపోయింది అనమాట. ఈ రోజుకి 5 ఇయర్స్ అయితే దాటిపోయింది. ఇంకా అందుకని అయితే 5 ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ నుంచి ₹1 కూడా తీసుకున్నది ఏం లేదు. యూట్యూబ్ పెట్టింది చాలా అంటే చాలా. నేను సేవ్ చేసుకున్న అమౌంట్ కూడా యూట్యూబ్ కోసం ఖర్చు అవన్నీ తీసి ఖర్చు చేసిన. గార్గం అయితే లేచిందనమాట. ఇంకా వాన వస్తుంది కూడా, మ్యాక్సిమం వస్తుంది. బట్టలు అన్నీ ఉన్నాయి బయటనే, తీయాలి అనమాట. ఇంకా అసలు కారణం అయితే ఇప్పుడు ఈరోజు ఈ నిమిషానికి 900 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు అనమాట. నేను కరెక్ట్గా 7 నెలల 15 రోజులు అయ్యింది. నా యూట్యూబ్ ఎందుకు సక్సెస్ అవుతలేదో నాకైతే తెలియదు కానీ ఇంకా ఏదో నాకైతే అంటే నేను గట్టిగా నమ్ముతా, పూజలు బాగా చేస్తా. శివనాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. ఆ దేవుడు నా నెత్తిలో ఎందుకు ఆ పురుగుని వేసిండో, ఎందుకు ఆ ఆలోచన తెప్పించిండో నాకైతే తెలియదు కానీ ఏది చేసినా మనము ఆ దేవుని ఆశీస్సులతోనే చేస్తాము, ఆ దేవుడే చేపిస్తాడు అనేది నా నమ్మకం. ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా ఐ డోంట్ కేర్. యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నాకైతే ఒకటి బాగా అర్థమైంది, మనోళ్ళు ఎవరు కాదో అన్నీ బాగా అయితే తెలిసినాయి అన్నమాట.
యూట్యూబ్ స్టార్ట్ చేసినాక చాలా అంటే చాలా చులకన. అసలు ఎట్లుంటుందంటే నా తిప్పలు నేను పడుతుంటే మీకేమండి బాధ చెప్పండి. నేనే కదా నా ముఖం కనిపిస్తుంది, నేను చేసుకునే పనులు కనిపిస్తాయి. ఇంట్లో పనులు చేసుకోవడం తప్ప, అవి తీసి పెట్టడం తప్ప, ఈ దాంట్లకు ఇంత మాటలు అవసరమా? నా కష్టం వచ్చేసి 5 ఏళ్ళు. కాకపోతే ఇప్పుడు అందరికి తెలుస్తున్నా కానీ ఆ కష్టాన్ని చూసింది చేసింది ఎవ్వరు లేదు. అసలు నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపినానో అవి నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు. మీరేంటండి నా యూట్యూబ్ ఛానల్ మీకేమన్నా బాధ కలిగిస్తుందా? ఇంత చులకన, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నన్ను కాదు నా వాళ్ళను చుల్లకనగా చూడడం, వాళ్ళతోన వచ్చిందా మీ ఆమెకు 5 ఏళ్ళ కష్టం అండి. కర్మ అనేది ఖచ్చితంగా మన ఎంత వస్తుంది. నువ్వు అంటావు ఆ మాట, నీకు అప్పటికి మర్చిపోతావు, కానీ విన్న వాళ్ళకు ఆ బాధ ఎలా ఉంటుందో అది పడ్డవాడికే తెలుస్తుంది. నేను 5 ఏళ్ళ నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నానో, ఎంతమందితోనో ఎన్ని రకాలుగా అనిపించుకుంటున్నానో ఆ కష్టం నాకు తెలుసు, కానీ మీకు తెలియదు కదా. ఒక మనిషిని ఏమన్నా చేస్తుంటే కొంచెం కోఆపరేట్ చేసి ఎంకరేజ్ చేయండి వీలైతే మీకు, కానీ ఆ పనిని చెయ్యనయ్యకుండా చుల్లకన మాటలతోన ఒక మనిషిని బాధ పెడితే ఆ ఉసురు ఊకైతే పోదు. ఇంకా అనేవాళ్ళు అనండి, నేను కాకున్నా ఆ దేవుడు అయితే ఖచ్చితంగా చూసుకుంటాడు. వస్తుంది యూట్యూబ్ శాలరీ కూడా వస్తుంది, అది కూడా కాళ్ళ ఎగరేసి మరీ చూపించిన రోజు ఎవరేమన్నది అన్నీ ఇక్కడ అంత ఈజీగా అయితే పోవన్నమాట. ఇప్పుడు ఉన్నారు 900, నా టైం వచ్చినప్పుడు అవుతుంది. దాంట్లో ఏముంది చెప్పండి, మీకేం బాధ? నేనే కదా పెట్టుకునేది, నేనే కష్టపడతా, నా ఇష్టం. నాకు ఎంతో ఇష్టమైన శివయ్య వెంకటేశ్వర స్వామి నాకు తోడుకున్నారు. ఎవరేమనుకున్నా, ఎవరేం చేసినా, ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఏం చేసినా నేనైతే వదిలిపెట్టాను. వచ్చే వరకు కష్టపడతా. ఎందుకంటే ఒక పని మొదలు పెట్టినాక పట్టు వదలని విక్రమార్కుల్లా పని చేస్తాను అన్నమాట. నన్ను చూసి మా పిల్లలు కూడా నన్ను ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా మా పిల్లలు మాత్రం బాగా సపోర్ట్ చేస్తారు. వీళ్ళకి థ్యాంక్ యూ లడ్డు, థ్యాంక్ యూ. ఇక్కడ హాయ్ అండి. మా మమ్మీ చెప్పా, మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఎవరు పెడుతున్నారా ఫ్లైంగ్ కిస్? నాకా ఫోన్ పెడుతున్నా. అయినా నన్ను నమ్మి యూట్యూబ్లో 900 మంది సబ్స్క్రైబర్స్కి, అలాగే ఇన్స్టాగ్రామ్లో 1200 మంది ఫాలోవర్స్కి, ఇంకా ఎఫ్బీలో అయితే 1K ఫాలోవర్స్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తూ నా మంచి వీడియోస్, నా రెసిపీస్ అన్నీ షేర్ చేసుకుంటూ తిట్టినా కొట్టినా మీరే కదండి నాకు. మీకు నేను, నాకు మీరే కదా నా ప్రేక్షక దేవుళ్ళు. మీరు చూస్తేనే లైక్ కొట్టినా కొట్టకుండా చూడండి, అదన్నా కౌంట్ అవుతుంది కదా. చాలామంది కుళ్ళుతోనే అసలు వీడియో చూస్తారు, లైక్ కొట్టారు, కామెంట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే లైక్లతో నేను కోట్లు సంపాదిస్తున్నా కదా. అందుకనమాట మ్యాక్సిమం 90% ఏంది, 99% నా వాళ్ళే చూస్తారు, కానీ లైక్ కొట్టారు. ఎందుకంటే అదే భయం వల్ల నేను ఎక్కడ ఎదిగిపోతానో అని. చూస్తుండండి, మీరు ఏడ్చే రోజు ఖచ్చితంగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయితే తీయాలా? వర్షం పడుతుంది.
పెళ్ళికి పోయి మొన్ననే వచ్చినాం అనమాట. ఆల్రెడీ నిన్న మొత్తం అయితే కంప్లీట్ చేస్తున్నా. కొన్ని బట్టలు ఈరోజు బ్యాలెన్స్ ఉంటే ఇవి కూడా కంప్లీట్ అయితే చేసిన. బ్యాగ్ల నుంచి నిన్న ఇంకా రాగానే నైట్కి వచ్చినాం అనమాట. అంత దప్పున కుదరలేదు, అందుకని నిన్న మొత్తం కుదిరిన కాడికి అన్నీ ఉతికేసిన. కొన్ని మిగిలినవి అయితే ఇప్పుడు ఇంకా ఇందులో కూడా కొన్ని ఐరన్ చేసే ఉన్నాయి, కొన్ని ఇంకా తీసి పెట్టే ఉన్నాయి, కొన్ని ఇంకా అంటే నార్మల్వి ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ సపరేట్ చేసి మొత్తం అయితే ఎక్కడక్కడ ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తాను అన్నమాట. అలిగిండి ఇప్పుడు బట్టలు తీసుకురా అంటే తీసుకురాలేదన్నమాట, అందుకనే అలిగిండి ఆయన. వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. నిదానంగా ఒకటొక్కటి తీస్తే అవి కంపల్సరీ నానిపోతాయి, అందుకని నేను తొందర తీసుకొచ్చినందుకే ఆయన అలిగిండు కదా. బట్టలు మడత పెడుతుంటేనే మా ఆయన వచ్చిందనమాట. ఆయన కోసం అయితే కాఫీ అయితే కలుపుతున్నా. ఆయన కోసమే కాదులేండి, నా కోసం కూడా కలుపుకుంటున్నా. ఇంకా పాలు వేడి చేస్తుంటేనే గుర్తొచ్చింది కాఫీ పౌడర్ అయిపోయింది, లాస్ట్లో అదే ఉందనమాట. అయినా మన ఆర్డర్లకి అలాంటివన్నీ వదులుతామా, ఎట్లా గడ్డగట్టినా ఏమైపోయినా దాన్ని వదిలే రకాలమే కాదు కదా. మళ్ళీ దాన్ని నీట్గా తీసి మళ్ళీ అందులో వేసి ఇంకా కాఫీ పౌడర్ అయితే గడ్డలాగా అయింది కదా, అందుకనే పాలు మరీ ఎక్కువ హీట్ అయితే పెట్టినా పోసేలోపు కరిగిపోవాలన్నట్టు. మా ఆయనకు ముందే తొందర ఉంటుంది. అయినా ఇంకా నాకు ఇంకా ఈ వాయిస్లు ఇవ్వాలంటే అస్సలు నచ్చదు, కానీ ఏం చేస్తాం, మా ఆయన వచ్చినప్పుడు గడగడ ఒర్లితే ఇంకా ఓ పెట్టినావా, నీకైతే ఎప్పుడు ఏం చెప్పినా అర్థమే చేసుకోవు, ఇంకా వద్దు అన్న ఈయననే 5 ఏళ్ళ నుంచి కష్టపడుతూనే ఉన్నావు, దాంట్లో ఏమొస్తుందని నువ్వు ఇంత తిప్పలు పడుతున్నావు, వదిలేసేయచ్చు కదా అని ఎప్పుడు అంటూనే ఉంటాడు. అందుకోసం ఆయన వచ్చినప్పుడు వీడియోస్ అలాంటివి ఏవి తీయను. కాకపోతే ఇంకా నా మనసు ఊరుకోదనమాట. ఆయనకు ఇంకా సౌండ్ రాకూడదు, ఆయనకు కనిపించరాదు వీడియో. ఆయన ఇంకా బయట ఉంటే నా పని ఏంటి, ఇంకా వీడియో తీయడమే అన్నమాట. ఇప్పుడైతే మంచి కాఫీ అయితే పెట్టేసుకొని తాగేసిన అనమాట. అంటే మా ఆయన కూడా వచ్చినారులేండి. ఇంకా ఎక్కడక్కడ అయితే అన్నీ సపరేట్ అయితే చేసేసిన. ఇంకా ఇప్పుడు ఇవన్నీ సర్దేసి టైం వచ్చేసి పోయిందనమాట. కరెంట్ కూడా పోయింది. ఇంకా బయట అయితే ఫుల్ మొగులు అనమాట. ఏం చేస్తున్నారు లడ్డు? కలర్ వేస్తున్నావా? ఏనైనా డ్రాయింగ్ మంచిగా నేర్చుకోప్ప, సరే? నువ్వు వేసినావా? సరే. ఇంకా అమావాస్యనే అన్ని కుందులన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే పెట్టినా అనమాట. రోజువి ఎప్పుడు పెడుతూనే ఉంటా. అవన్నీ వచ్చినవి ఇవన్నీ తోమేసిన అనమాట. ఇంకా అన్నీ అయితే ఊడ్చేసి స్టవ్ని అయితే నీట్గా పెట్టేసుకున్నా. ఇంకా మధ్యాహ్నం తోమేసినవి అన్నీ సర్దినా. ఇప్పుడైతే ఇన్ని గిన్నెలు వచ్చినాయి అనమాట. ఇవన్నీ తోమేసి ఈవినింగ్ పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి అనమాట. ఇంకా ఇప్పుడైతే గుడికి వెళ్దామని అయితే అనుకుంటున్నా, అందుకని ఇంకా రెడీ అయిపోయినా. మా పిల్లలు కూడా రెడీ అయ్యిందనమాట. ఇంకా దీపాలు అయితే అలానే వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా అగరబత్తీలు అవన్నీ వెలిగించి బయట తులసి కోట దగ్గర కూడా పూజ చేసి ఇంకా గుడికి అయితే వెళ్దామని అయితే రెడీ అవుతున్నా అనమాట. ఇప్పుడైతే గుడికి వచ్చినాను అనమాట. ఇక్కడ వెదర్ అయితే ఎంత సూపర్గా ఉంటుంది అంటే నాకైతే చాలా ఇష్టం. మా ఊరి శివాలయం అంటే చాలా ఇష్టం, మీకు కూడా చూపిస్తాను. ఖాళీ ప్లేస్ లాగా ఉంటుంది, అటు నుంచి ఇటు రావాలన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది, విశాలంగా ప్రశాంతంగా. ఎప్పుడు వచ్చినా ఈ గుడికి మాత్రం చాలా అంటే చాలా పీస్ ఆఫ్గా ఉంటుంది అనమాట. గుడి మొత్తం ఇట్లయితే ఉంటుంది. ఇంకా శివాలయం టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయాక శివయ్యకు అభిషేకం అంటే గంగాజలంతోనైతే వాటర్ పోసేసిన తర్వాత పూజ మొత్తం ముగించుకున్నాక మళ్ళీ కానీ టెంపుల్ మొత్తం ఇట్లయితే ఉంటుంది అనమాట. టెంపుల్ మొత్తం ఇట్లయితే ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. ఇది వచ్చేసి మా ఊరు టెంపుల్. ఇంకా మా శివయ్య అయితే ఇలా ఉంటాడనమాట. అక్కడ గణపయ్య, శివయ్య, ఇంకా నందీశ్వర్.
ఇంకా సైడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. కంప్లీట్గా శివాలయం మొత్తం చాలా చాలా బాగుంటుంది. నాకు ఎంతో ఇష్టమైన మా ఊరు శివాలయం ఇలా ఉంది. ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి నన్ను నమ్మి 900 మంది సబ్స్క్రైబర్స్కి పేరు పేరున అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆదరణ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేనేమైనా మాట్లాడింటే కూడా ఎన్నో కళలు ఉంటాయి కదా, యూట్యూబ్ సక్సెస్ కావాలి, మంచి పేరు తెచ్చుకోవాలని. కాకపోతే ఇరుగు పొరుగు అనే మాటలకు ఆ ఫ్రస్ట్రేషన్స్కి ఏవేవో అన్నాను అనమాట. దయచేసి ఎవరి మనసు అన్న బాధ పెట్టింటే క్షమించండి. ఏదేమైనా ఆ శివయ్య ఆజ్ఞతోన తొందర నా యూట్యూబ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ ఇవ్వరా?